ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిర్వాహకులు యాప్స్ ప్రమోషన్ ను ఆపడం లేదు. తాజాగా విజయవాడలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన హోర్డింగ్ కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే బెన్ సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బెట్టింగ్ ను ప్రమోట్ చేస్తూ బ్యానర్ వెలిసింది. ప్రధాన కూడలిలో బ్యానర్ ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై, వాటి నిర్వాహకులపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పేటరేగిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హోర్డింగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో వివిధ ప్రాంగణాల్లో కూడా ఇందుకు సంబంధించిన బెట్టింగ్ యాప్ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వాలతో పాటు పోలీసులు కూడా ఉక్కుబాదం మోపుతున్నా సరే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఇంకా పేటరేగిపోతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని బెన్ సర్కిల్ ప్రాంతం, ప్రధానంగా ఎన్టీఆర్ కోడలి ప్రాంతంలో ఉందాం. ఇక్కడ బెట్టింగ్ యాప్ హోర్డింగ్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఎంజీ లయన్ పేరుతోని ఇందుకు సంబంధించిన బెట్టింగ్ యాప్ హోర్డింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని ఒక బాలీవుడ్ సెలబ్రిటీ కూడా దీనికి సంబంధించిన ప్రమోట్ చేసినట్లుగా ఇందుకు సంబంధించిన హోర్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విజయవాడ ప్రాంతంలోని పలు కూడల్లో ఇందుకు సంబంధించిన హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరోపక్క పోలీసులు కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, దాంతోపాటు ప్రమోషన్లకు సంబంధించి ఇప్పటికే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోని తాజాగా బెజవాడలోని ఇందుకు సంబంధించిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం తాజాగా విమర్శలకు తావుతీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్లలోని డబ్బులు పెట్టి మరీ తమ జీవితాలను కోల్పోతున్నారు. చాలా మంది ఇప్పటికే సూసైడ్లు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ఈ విధంగా పబ్లిక్ ప్లేసుల్లోని బెట్టింగ్ యాప్లు ఏర్పాటు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనతో పాటు బెజవాడకి సంబంధించిన వాసులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా చర్యలు తీసుకున్న తరుణంలోని ఈ విధంగా విజయవాడలోని హోర్డింగ్స్ను ఏర్పాటు చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణలో సూసైడ్ చేసుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దారుణం ఏంటంటే అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా, సెలబ్రిటీల మీద కేసులు పెడతా ఉన్నా కూడా నిర్భయంగా బెట్టింగ్ యాప్ ఇక్కడ తాలూకా ప్రమోషన్ చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనేది తెలియట్లేదు. ఇక్కడ కూడా చాలామంది యువత ముఖ్యంగా ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్లు ఉచ్చులో పడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళు చాలామంది, పెళ్ళైన యువత కూడా డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. జనరల్గా ఈ హోర్డింగ్ పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళ తాలూకా ఎంక్వైరీ చేసి ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. యాడ్ ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఇవన్నీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటేనే ఇట్లాంటి బెట్టింగ్ మాఫియా తాలూకా ఆగడాలు ఆగుతాయి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒకవైపు యువతకి ఉద్యోగాలు లేక వాళ్ళని ట్రాప్ చేస్తూ ఈజీ మనీ ఎర్నింగ్ అన్న ప్రాసెస్లో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఈ బెట్టింగ్ మాఫియా అంతు చూడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము. సెలబ్రిటీలు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల యువత ఖచ్చితంగా పక్కదారి పడుతుందంటారా? డెఫినెట్గా ఈ సెలబ్రిటీలకి కానీ వీళ్ళందరికీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వాళ్ళు చెప్పింది నమ్ముతారు. జనరల్గా అమాయక ప్రజలు అంటే వాళ్ళు ఇది బాగుందంటే నమ్మేస్తారు. దాంట్లో దిగిన తర్వాత పోయిన తర్వాతనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల ఈ మొత్తం క్రైమ్కి వాళ్ళే బాధ్యులు. అంటే జనరల్గా వాళ్ళు ఏదో మాకు తెలియదు, మేము ఏదో యాడ్ ఇచ్చారు కాబట్టి మేము పెద్దగా ఆలోచించలేదంటే ముందు వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. వీళ్ళు ఆడారు కాబట్టి మనీ పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న పరిస్థితి వస్తున్నాయి. ముందు వాళ్ళని, ఆ ప్రమోట్ చేసిన వాళ్ళని, ముందు ఇలా హోర్డింగ్ వేసిన వాళ్ళని ఈ ఎంక్వైరీ చేసి హోర్డింగ్ ఎవరేసారో ముందు వాళ్ళని కానీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు కానీ ప్రభుత్వం తీసుకోగలిగితే అప్పుడు ఈ యాప్ల తాలూకు ఈ యాప్ ఎలా వస్తుంది, ఎంజీ లైన్ అనే యాప్ యూట్యూబ్లో కొడితే లేదా వెబ్లో కొడితే వచ్చేస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆల్రెడీ తెలంగాణలో ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. అంటే అక్కడ తెలంగాణ కోటి మన కోటి కాదు కదా. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద స్పందించాలి, దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, యాప్లకు సంబంధించి దాంతోపాటు ప్రమోషన్లు, అది కూడా విజయవాడ నడిబొడ్డు ప్రాంతంలోని ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు అంతా బెట్టింగ్ల వల్ల అందరికీ చాలా చిన్న ఏజ్ వాళ్ళు బాగా నష్టపోతున్నారు. అంటే అధిక ఆదాయం కోసం ఏదో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఎంతో వస్తుందని వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి యువతని రాంగ్ మార్గంలో తీసుకువెళ్ళడానికి ఏకైక మార్గం ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్స్. ముందు బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా అసలు ఎక్కడ మొదలవుతుంది, దీన్ని ఎక్కడ స్థాపించారు, ఎక్కడ అనేది ముందు దీన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత ముందు రాష్ట్రానికి, రాష్ట్ర సీఎం గారికి ముందు
దాని మీద ఒక ఫోకస్ పెట్టి ఒక టీంని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్లీ పూర్తిగా యాక్షన్ తీసుకుంటే చాలామంది యువతలు బయటపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లస్ నడి రోడ్డు మీద అంటే ఎన్టీఆర్ సర్కిల్ అంటే చాలా ప్రత్యేకమైన రోడ్డు. ఆ రోడ్డు మీద ఈ బెట్టింగ్ యాప్ ముందు ఈ బోర్డింగ్స్ ఓనర్ ఎవరు అనేది ముందు దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఈ బోర్డింగ్స్కి మనం వేయాలా వద్దనేది ముందు కనీస బాధ్యత లేకుండా బోర్డింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి కోరుతున్నాం. అవేర్నెస్ ప్రకారంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు మీరు? యాక్షన్స్ అంటే ముందు యువతకి మానిటరింగ్ ఇవ్వాలి. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ముందు మనలో ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్స్ ఎలా బ్యాన్ చేస్తున్నారో దీనికి కూడా ఒక ప్రత్యేక టీమును పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి దీంట్లో ఎవరైతే ఉంటున్నారో అసలు రాకుండా ముందు మెయిన్ యాక్షన్ తీసుకోవాలి హోమ్ మినిస్టర్ లెవెల్లో. అది మీరు చెప్పండి, ఎందుకంటే ఈ ప్రాంతం అనేది ఎన్టీఆర్ సర్కిల్ ఎప్పుడూ రద్దీగా ఉన్న ప్రాంతము, వివిధ వెహికల్ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ మార్గం నుంచే విజయవాడ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చాలామంది యువత ఈ హోర్డింగ్ చూసుకునే అవకాశాలు కనబడుతుంది. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నట్లుగా. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లోనే చూసాం. సామాజిక మాధ్యమాల్లో ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలామంది యువకులు ముఖ్యంగా చాలామంది పేదలు కూడా ఇన్వాల్వ్ అయ్యి డబ్బున్న వాళ్ళకి పేదలు ఇన్వాల్వ్ అయ్యి అనేక రకాలుగా నష్టపోయే పరిస్థితి ఉంది. అది ఒక అనుభవంగా చూసిన క్రమంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడేమో సామాజిక మాధ్యమాలు కాదు, ప్రత్యక్షంగా ఈరోజు బిల్డింగ్ల మీదకి ముఖ్యమైన ప్రాంతాల్లోకి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే వీటి మీద ప్రత్యక్షంగా ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోవడంతో పాటుగా దీనివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలకి ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఆ రకమైన అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి. అది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా కావచ్చు. ఆ రకమైన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ కాకపోతే మాత్రం ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోవడానికి కారణం పాలక ఏదైతే అధికారులు ఉన్నాయంటే వాళ్ళు తప్ప మరొకటి కాదు. ఆ రకంగా ప్రభుత్వం చేయాలి. రెండోది, ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ప్రజలు కూడా చైతన్యం కావాలి. కాబట్టి చైతన్యం కావాలి. ఆ చైతన్యం కల్పించడం కోసంగా ప్రభుత్వాలు ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మీరు చెప్పండి, ఎందుకంటే ఖచ్చితంగా హోర్డింగ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు, దాని ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం పడే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని అరగడటానికి ఏంటి? దీని విషయంలో కేవలం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వము, ప్రజలు దీనికి యూత్ దగ్గరికి రాకుండా కౌన్సిలింగ్ క్యాంపులు, అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసి వీటిని పూర్తిగా నిర్మూలించాలి. లేకపోతే ప్రాణాంతకంగా అతడే కాకుండా అతని కుటుంబం కూడా ప్రాణాంతకానికి పోయి సూసైడ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో క్షుణ్ణంగా నిర్మూలించాలని కోరుకుంటున్నాను నేను. కాలేజెస్ లాంటి ప్రాంతాలు ప్రధానంగా చూసినట్టయితే కాలేజెస్లోని ఇందుకు సంబంధించిన ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువగా ఈ బారిన పడే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రధానంగా దీంట్లో బారిన పడతా ఉన్నారు. దానికి కారణం ఈరోజు నిరుద్యోగం బాగా పెరిగిపోతూ ఉంది, ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో, నిరుద్యోగం పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రకంగా ఆదాయం అనేది సింపుల్గా వచ్చేటువంటి ఆదాయం అనేది ఆకర్షితులు అవుతా ఉన్నారు. అలాంటి దాంట్లో మనం పెద్దలు మాట చెప్పారు, మొక్కాయ వంగనే మౌనం అవుతుంది. కాబట్టి మొక్క దశలోనే మనం ఈ నివారణ కోసం ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి ఎవరైతే ఈ రకంగా ప్రజల్ని ఆశ పెట్టి ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అలాంటి వాళ్ళని గుర్తించాలంటే ప్రభుత్వం తగిన టీం ఏర్పాటు చేసి వాళ్ళకు రెక్కి నిర్వహించి ఆ రకంగా ఏర్పాటు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పిన వస్తుంది. దీనికి ప్రధానంగా విద్యార్థులు బలి కాకుండా విద్యార్థుల బలితో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది. ఈరోజు నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో కందుకూరు ప్రాంతంలో ఒక టీచరు, అటు మామూలు సాధారణ ఒక టీచరు ఈ రకంగా బెట్టింగ్ పెట్టి తన యొక్క జీతం కూడా ఇంటికి రాని పరిస్థితి అన్నమాట. కాబట్టి టీచర్లే కాదు అనేక మంది దీనికి బలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఇలాంటి వాటిని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఒక మంచి జరిగిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఇంకొక విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది, ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో యాజమాన్యాలు వాటిని అరికట్టాల్సిన అవసరం, దాని గురించి ఏమంటారు? వాటిని అరికట్టాలంటే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వమే దానికి ముందుకు వచ్చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారో వాళ్ళను ట్రేస్ అవుట్ చేసి పూర్తిగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే పరిస్థితి బెజవాడ వాసులు మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నేనున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో
బెజవాడ నడిబొడ్డులో ఉంది, అది కూడా ఎన్టీఆర్ సర్కిల్, బెన్ సర్కిల్ లాంటి ప్రాంతంలో ఇందుకు సంబంధించిన హోర్డింగ్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హోర్డింగ్ ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరి అనుమతితో చేశారు అనే దానిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే యువత చాలామంది ప్రజలు కూడా బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను ఖచ్చితంగా వీటిని తొలగించాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలి దానిపై కూడా బెజవాడ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ నుంచి.